కాజల్ అగర్వాల్ కొత్త సినిమా సత్యభామ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 60 లక్షలు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 80 లక్షలు వచ్చాయి. అలా తెలుగు రాష్ట్రాల్లో 1,40,00,000 గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు. ఇక కర్ణాటక ఓవర్సీస్ నుంచి ఒక 20 లక్షలు వచ్చింది. అలా 1,70,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా 3 రోజుల్లో. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 30 లక్షల షేరు, ఆంధ్రప్రదేశ్ నుంచి 40 లక్షల షేర్, అలా 70 లక్షల షేరు తెలుగు రాష్ట్రాల్లో వస్తే కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి 10 లక్షల షేర్ వచ్చింది. అలా 80 లక్షల షేర్ అయితే వచ్చింది ఈ సినిమాకు. ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే బాక్సాఫీస్ దగ్గర వాల్యూ బిజినెస్ వచ్చేసి 2 కోట్లు ఉంది. అంటే 2 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 3 రోజుల్లో 80 లక్షలు వచ్చాయి. ఇంకా 1,20,00,000 వస్తే హిట్ అవుతుంది. 1,20,00,000 షేర్ రావాలి అంటే 2 నుంచి 2.5 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే స్టార్ట్. ఇక నాకు తెలిసి కష్టమే, మరో 20 లక్షల షేర్ రావచ్చు మిగతా రన్లో. సో 1 కోటికి నష్టంతో సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అనేది చెప్పాలి. అది మన కాజల్ అగర్వాల్ కొత్త సినిమా సత్యభామ. రిలీజ్ అయిన మొదటి వీకెండ్ 3 రోజుల్లో 1,70,00,000 గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 80 లక్షలు. సినిమా వాల్యూ, సినిమా టార్గెట్ వచ్చి 2 కోట్లు అయితే 80 లక్షలు వచ్చాయి. మరో 1,20,00,000 షేర్ రావాలి అంటే 2.5 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది రానట్టే. సినిమా 1 కోటి నష్టాలతో ముగుస్తుంది. సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అనే చెప్పాలి. ఓకే, బాయ్.